నవంబర్ 7 దేశంలో మొదటిసారిగా వందే మాతర గీతాన్ని రాసి ఆలపించినటువంటి రోజు. నేను మీ ద్వారా భారతదేశం నలుమూలలలో ప్రతి చోట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతర గీతం ఒకసారి ఆలోపించడానికి అవకాశం ఇవ్వమని చెప్పి కార్పొరేటర్లందరూ కూడా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సో దట్ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త సాంప్రదాయం అని అనుకోకుండా మీరు కూడా దాన్ని కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇందాక ఫోటో సెషన్ అప్పుడు మీరు చెప్పినారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా కార్పొరేటర్లతో ఫోటో దిగలేదు, కౌన్సిల్లో ఫోటో పెట్టలేదు, నేను కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నా అని మీరు చెప్పినారు. ఇది దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం, ఆంగ్లేయులను దేశం నుంచి బయటికి పంపడం కోసం ఆ రోజు దేశం నలుమూలలా వచ్చినటువంటి స్లోగన్ వందే మాతరం. ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ అగెనెస్ట్ ఎనీ ఇండివిజువల్. ఆల్ ద ఇండివిజువల్స్ దోస్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్, దే రేజ్డ్ వన్ స్లోగన్ వందే మాతరం. అందుకని నేను సభ్యులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇతర పార్టీలకు కూడా దీనికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దయించి అందరి విజ్ఞప్తి మేరకు దేశం అంతా జరుగుతున్న కొత్త సాంప్రదాయాన్ని మీరు ఒకసారి వందే మాతర గీతం ఇక్కడ ఆలపించినంత మాత్రాన ఎవరికి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అలో చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.